హాయ్ మరండి. మీకు ముచ్చట చెప్తాను ఆలకించండి. అదేంటంటే, మనిషి జీవితం అశాశ్వతం, మరణం శాశ్వతం అని అంటారు గదా! ఇంకోలా చెప్పాలంటే, మనిషి జీవితానికి గ్యారంటీ లేదండి. కానీ మరణానికి మాత్రం గ్యారంటీ ఉంది. మరి ఎందుకండి గ్యారంటీ లేని ఈ జీవితంలో ఈ తగువులు, తగాదాలు, అసంతృప్తి, అశాంతి ఎందుకండి ఈ జీవితంలో? అవసరమా మనకి? అందుకే బ్రతికినన్నాళ్ళు తోటివారికి సాయం చేస్తూ, నలుగురితో కలిసిమెలిసి ఉంటూ, మంచిగా ఉంటే వాళ్ళతోటి చివరిలో ఆ నలుగురైనా ముందుకొస్తారు గదా! మనం తీసుకెళ్ళటానికి. పోయేటప్పుడైనా ప్రశాంతంగా పోవచ్చు. మనసులో అలజడి లేకుండా అయ్యో! ఎవరు లేరే అని. కనీసం పోయేటప్పుడు గూడా అయ్యో! ఎవరు లేరే తీసుకెళ్ళటానికి గాని వర్రీ లేకుండా హాయిగా పోవచ్చు కదా! ప్రశాంతంగా పోవచ్చు కదా! ఉన్నన్నాళ్ళు అన్ని తాపత్రయాలే గదా! నీళ్ళు రాలేదు, సర్వెంట్ మీటర్ రాలేదు, పాలు రాలేదు, అయ్యో! కరెంట్ పోయిందని. ఇవే కదా! వర్రీస్. మనకి వేరే వర్రీస్ ఏముంటాయండి? భగవంతుడు అన్నీ ఇచ్చినా గూడా. అయినా ఇంకా వర్రీ అవుతాడు. మనిషి వర్రీ అవుతుంటారు. ఎందుకు అవసరమా ఇది? అందుకే అన్నారు, మనిషి అశాశ్వతం, మనిషిలోని మంచితనం శాశ్వతం అని. మరి ఆ మంచితనంతో బతికేద్దాం. పోయేటప్పుడన్నా మనకి నలుగురు సాయం చేస్తారు. ఉన్నన్నాళ్ళు వాళ్ళకి సాయం చేస్తే పోయేటప్పుడు పోయాక మనకి సాయం చేస్తారు. అవునా కాదా?